దేవుడు మనకు స్నేహితుడైతే, దేవుడు మనల్ని స్నేహితులుగా చేసుకున్నప్పుడు మన జీవితాల్లో ఎలాంటి కార్యాలు ఆయన చేస్తాడు, ఒక స్నేహితుడిగా ఆయన చేసే పనులు ఏంటో నేను లేఖనాల్లోంచి నాకు చాలా ఆసక్తి ఏంటంటే ఇలాంటివన్నీ కొంచెం పరిశీలన చేయాలని ఆశపడతా. యేసుప్రభు మన స్నేహితుడు, బాగానే ఉంది, ఆయన మనం స్నేహిస్తున్నాడు, దట్స్ గుడ్ టు నో. ఆయన స్నేహించడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి, ఇది పరిశీలన చేద్దాం. యేసు ప్రభువును మన స్నేహితునిగా చేసుకుంటే, లేదా ఆయన స్నేహానికి మనం ఒప్పుకుంటే, మన చేతిని ఆయనకు అందించగలిగితే, ఆయన స్నేహితుడుగా మన జీవితంలో ఎలాంటి అద్భుతాలు చేస్తాడు, ఎలాంటి కార్యాలు ఆయన జరిగిస్తాడో లేఖనాల నుంచి నేను త్వరగా కొన్ని మాటలు చెప్పి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. సిద్ధంగా ఉన్నారా? దేవుడు మనకు స్నేహితుడైతే ఆయన మన జీవితాల్లో చేసే కార్యాలు ఏంటి? మొట్టమొదటి అంశం దగ్గరికి రండి. హోషియా గ్రంథం, బైబిల్ తెరవండి అందరూ కూడా. హోషియా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం మనం చదువుతున్నాం. ద బుక్ ఆఫ్ హోషియా చాప్టర్ 14 and verse 4. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీద నా కోపం చల్లారిపోయింది. మనస్ఫూర్తిగా, చూడండి ఆ మాట అండర్లైన్ చేసుకోండి, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. స్తోత్రం చెప్దాం ఒకసారి. ఇది ఎవరు మాట్లాడుతున్న మాట? రాహుల్ గాంధీ గారు చెప్పారా నేను మిమ్మల్ని ఫ్రెండ్లుగా చేసుకున్నాను? మోడీ గారు చెప్పారా? ఎవరు చెప్పిన ఈ మాట? దేవుడు చెప్తున్నాడు. ఆయన నేను మనస్ఫూర్తిగా నా ప్రజలతో స్నేహించాలని ఆశపడుతున్నాను. ఎందుకు నాయన, ఎందుకు మాతో స్నేహం చేయాలని ఆశపడుతున్నావు అంటే, దేవుడు అన్నాడు నా జనులు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని ఏం చేస్తున్నానో గుణపరుస్తాను. గుణపరచడం అనే మాట ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. ఐ విల్ హీల్ దేర్ బ్యాక్ స్లైడింగ్ అనే మాట వాడాడు. వారు వెనుకకు జారిపోకుండా, వెనుకకు పడిపోకుండా, ఒకవేళ పడిపోయిన అనుభవం ఉన్నా కానీ నేను మరలా తిరిగి లేవనెత్తుతాను, నా వైపు ఆకర్షించుకుంటాను. వారి విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుస్తానని దేవుడు చక్కని వాగ్దానం చేశాడు. మనస్ఫూర్తిగా నేను వారిని స్నేహిస్తున్నా. బలవంతంగా దేవుడు ఆ పని చేయడం లేదు. ఆయన ఇష్టపడి, ఆయన ప్రేమతో మన స్నేహించాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే మనలో ఏ ఒక్కరం కూడా విశ్వాసఘాతకులుగా ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, చెప్పండి, విశ్వాసఘాతకులు అని ఎవరిని అంటారు? చెప్పండి, ఏం పర్లేదు చెప్పండి, భయపడకండి, ఎవరు చెప్పండి. విశ్వాసఘాతకులను ఎవరంటారు? చేసిన మేలును మర్చిపోయేవారు. చేసిన మేలును మర్చిపోయి కృతజ్ఞతాహీనులు ఉంటారు కొంతమంది. చూడండి, వారు మాట్లాడే మాటలు కానీ వారి క్రియలు కానీ ఎలా ఉంటాయి, పొందుకున్న మేలంతా పొందుకుని ఇష్టానుసారం మాట్లాడే వాళ్ళు ఉంటారు చూసారా? అది విశ్వాసఘాతుకం అంటే, చేసిన మేలు మర్చిపోవడం. ఓ రాజుగారు, ఓ జమీందారు గారు పోని కొంచెం గొప్పోడు, ఓసారి ఒక చెరువు గట్టు మీద వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే కాలు జారిపోయి చెరువులో పడిపోయాడు, ఈత రాదు. ఆ ప్రక్కన ఒక ఆయన చూసి ఇతను కాపాడాలని చెప్పి గవగవ చెరువులోకి దూకి అతన్ని పట్టుకుని ఈదాడు. ఒక వ్యక్తిని కాపాడడం అంటే ఈదుకుంటూ చాలా కష్టమే, మనం ఈదడమే కష్టం, మళ్ళీ ఇంకొకళ్ళని పట్టుకుని ఈదాలంటే చాలా కష్టం. కానీ ఆ వ్యక్తి ప్రాణాన్ని రిస్క్ చేసి, లైఫ్ రిస్క్ చేసి అతన్ని ఆ వాటర్ యాక్సిడెంట్ నుంచి తప్పించాడు, బయటికి తీసుకొచ్చాడు. ఈ జమీందారు చాలా సంతోషపడి అతను అన్నాడు, బాబు నువ్వెవరో నాకు తెలియదు, నాకు చాలా మేలు చేశావు, నీకేదో మేలు చేయాలని ఉంది, కానీ ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు, నువ్వు నాతో పాటు వస్తే ఇక్కడ దగ్గరలోనే నా ప్యాలెస్ ఉంటుంది, అక్కడికి రాగానే నీకు మేలు చేస్తానన్నాడు. ఈయన అనుకున్నాడు ఏం మేలు చేస్తాడని ఆశపడుతున్నప్పుడు, నీకు ఒక 100 వరహాలు ఇస్తానులే అన్నాడు. పూర్వదినాల్లో వరహాలు చెలామణిలో ఉండేవి, కాయిన్స్, 100 వరహాలు ఇస్తానన్నాడు. సరే ఆయన వెళ్తుంటే వెనకాల వెళ్తున్నాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ జమీందార్ అన్నాడు వెనక్కి తిరిగి, 100 వరహాలు ఏం చేసుకుంటారు నువ్వు అన్నాడు. ఏం చేసుకుంటానండి, ఏదోటి చేసుకుంటాను. నువ్వు డబ్బులు ఏం చేసుకుంటావు అంటే ఏమడుగుతావు, ఏదోటి కొనుక్కుంటావు, ఏదోటి చేసుకుంటావండి. నీలాంటి 100 వరహాలు ఎక్కువ కదరా, అనవసరంగా ఎక్కువ ఇచ్చేస్తున్నాను, నీకు 50 ఇస్తాను ఓకేనా అన్నాడు. ఫోన్లేండి 50 అయినా ఫోన్లో వస్తున్నాయి కదా ఏదో ఒకటి అని చెప్పి సరే అని వెనకాల నడిచాడు. మీరు ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి 50 ఏం చేసుకుంటారు అన్నాడు. అయితే 25 ఇస్తారేమో అని అనుకున్నాడు. అతను అదే అన్నాడు, 25 ఇస్తానులేరా, 50 వరహాలంటే చాలా ఎక్కువైపోతుంది నీలాంటి పేదోడికి, ఏం చేసుకుంటావు 25 అంటే. ఇతను అంతఃపురాన్ని సమీపించే కొలది కృతజ్ఞత ఏమైపోతుంది, తగ్గిపోతుంది. తీరా ప్యాలెస్లోకి వెళ్ళిన తర్వాత క్రూరత్వం బయటకు వచ్చింది, క్రూయాలిటీ బయటకు వచ్చింది. వచ్చి అంటాడు, ఇదిగో ఇతను నన్ను చెరువులో పడితే కాపాడాడు, ఏదో మేలు చేద్దాం అనుకున్నాను. మేలు ఎందుకు చేద్దాం అనుకున్నానంటే అతను నన్ను గుర్తుపెట్టుకోవాలి కాబట్టి,
అందును బట్టి నేను ఓ 25 వరహాలో 50 వరహాలో 100 వరహాలు ఇస్తే ఖర్చు పెట్టినంతసేపు నేను గుర్తుంటాను, తర్వాత గుర్తుండను. కానీ నేను శాశ్వత కాలం వాడు గుర్తుండాలంటే 100 కొరడా దెబ్బలు కొట్టండి అన్నాడు. అప్పుడు ఆయన ఏమనుకుంటాడు చెప్పండి? వీణ్ణి కాపాడింది దేనికోసం? ఈ దెబ్బలు తినడానిక? ఇదే ముందు ఉంటుందని ఇది నాకు తెలుసుంటే కాపాడుతున్నా అసలు ఏంటి, ఆ చెరువులోంచి బయటికి తీసుకొద్దునా. ఈ స్టోరీ విన్న తర్వాత ఆ జమీందారు ఎవరని అనుకుంటున్నాం కదా, మనమే. ఆ జమీందారులు ఎవరు? మనమే. చేసిన మేలును మర్చిపోవడం అంటే అదే. ప్రాణం పెట్టిన దేవుణ్ణి ప్రక్కన పెట్టేసి, నీకోసం మేలు చేసిన వారిని ప్రక్కన పెట్టేసి భయంకరంగా ప్రవర్తిస్తున్న విధానాలు ఏంటి? చాలాసార్లు కరోనా సమయంలో ప్రభువా ఈ గండం గట్టెక్కిందంటే నీకోసం గట్టిగా నిలబడుతున్న ఆయన, నీ సేవ చేసేస్తున్న ఆయన అని ఎంతోమంది తీర్మానాలు చేసుకుని ఉండొచ్చు. నథింగ్ రాంగ్, అందులో తప్పేం కాదు. శ్రమ వచ్చినప్పుడు తీర్మానాలు చేసుకోవడం. కానీ శ్రమ తీరిపోయిన తర్వాత 14 రోజులు అయిపోయిన తర్వాత క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు నీ స్థితి ఏంటి చెప్పు? అసలు దేవుని మందిరంలో కనబడుతున్నావా? పాటలు పాడుతున్నావా? ఏమన్నా వాక్యం చదువుతున్నావా? దేవుని సాక్షిగా ఉన్నావా? పోనీ దేవుని సేవకులతో పాటు ఎక్కడైనా మీటింగ్లకి వెళ్ళి పరిచర్య చేసే అనుభవం నీలో ఉందా? ఆ మరణం పడక మీద ఉన్నప్పుడు ప్రభువా ఒక్క అవకాశం వినా నీ కోసం వాడబడతానన్న నువ్వు ఏమైపోయావు? ఎక్కడ తిరుగుతున్నావు? పరిశీలన చేసుకో ఒకసారి. లేఖనం సెలవిస్తూ ఉంది, మనలో ఏ ఒక్కరు విశ్వాసఘాతుకులం కాకుండా ఉండాలనే దేవుడు మనం గుణపరచాలని కోరుతున్నాడు. ఎందుకోసం అంటే దేవుడు సహించిన పాపం అంటూ ఉంటే అది విశ్వాసఘాతుకం. ప్రియులారా, కృతజ్ఞతను వెల్లడి చేయకపోవడం, చేసిన మేలు మర్చిపోవడం. కీర్తనాకారుడు అందుకనే తన ప్రాణంతో మాట్లాడుకున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారములలో దేనిని, చెప్పండి, దేనిని ఏం చేయకూడదట? మరిచిపోకూడదు. ఉపకారములు మరిచిపోవద్దని దేవుని వాక్యం సెలవిస్తాం. అయితే మనం ఏం చేస్తామంటే కీడులన్నీ జ్ఞాపకం చేసుకుని ఉపకారాలను మర్చిపోయి విశ్వాసఘాతుకులుగా బ్రతుకుతున్నాం. దేవుడు సహించట్లేదు అదే. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో జరిగింది అదే. మేలు పొందుకున్నంతసేపు బాగానే ఉన్నారు, పొందుకున్న తర్వాత మరలా వారు ఏం చేయడం ప్రారంభించారో? సనగడం ప్రారంభించారు. తమకున్న సమృద్ధిని బట్టి మదించడం ప్రారంభించారు, గర్వపడడం ప్రారంభించారు. జాగ్రత్త వినండి పిల్లరా, దేవుడి నుండి ఆశీర్వాదాలు పొందుకోవడం తప్పు కాదు. దేవుడు మనల్ని విస్తారంగా దీవించాలని ఆశిస్తున్నాడు, విస్తారంగా మనల్ని అభివృద్ధి చేయాలని దేవుడు కోరుతున్నాడు. మనం తలగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనలో ఏ ఒక్కరం తోకగా ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు. ఎందుకు ఈ ఆశీర్వాదాలంటే మనం దేవునికి మరింత గొప్పగా సేవ చేస్తామని, మరింత గొప్పగా ఆయన ఆరాధిస్తామని, మరింత దగ్గరగా ఆయన కోసం బ్రతుకుతామని దేవుని ఆలోచన. కానీ ఆశీర్వాదాలను బట్టి దేవునికి దూరం అయిపోతామని కాదు. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. కలిమిలో దేవునికి దూరం అయిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనలో ఏ ఒక్కరు కూడా విశ్వాసఘాతుకులు కాకుండానట్లుగా దేవుడు మనల్ని గుణపరుస్తాడట. ఆ సందర్భాల్లో దేవుడు మనల్ని క్రమపరుస్తాడు, సరిచేస్తాడు. ఆయన వాక్యాన్ని వినడానికి దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు మనల్ని సరిచేయాలని ఇష్టపడతాడు. ఆయన కొన్నిసార్లు చిన్న చిన్న శ్రమలు మన జీవితాలు అనుమతిస్తాడు. మనం పాడైపోవాలనో, నాశనం అయిపోవాలనో, మనం బ్రేక్ అయిపోవాలనో దేవుని ఆలోచన కాదు. కానీ ఆ శ్రమ, ఆ ఇబ్బంది మనల్ని దేవుని దగ్గరగా తీసుకురావాలని దేవునికి ఆలోచన. ఓ పెద్ద బిల్డింగ్ కడుతున్నాడు ఒక ఆయన, పైన ఉన్నాడు, కింద ఒక వర్కర్ని పిలవాలని ప్రయత్నం చేస్తున్నాడు. అరుస్తున్నాడు కానీ కిందకి రావట్లేదు శబ్దం. అందును బట్టి పైనుండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోనే జరిగింది అనుకుందాం, ఒక 100 రూపాయల కాగితం కింద వేసాడట. అదలా ఎగురుకుంటూ వచ్చి కింద పడగానే ఆ కింద ఉన్నవాడు ఆ కాగితం తీసి జేబులో పెట్టేసుకున్నాడంట. పైకి చూడడం లేదు. ఎందుకంటే ఈయన 100 రూపాయలు ఎందుకు ఇచ్చాడంటే ఇది ఎక్కడి నుండి వచ్చిందని ఇలా పైకి చూస్తే నేను పిలుస్తానని చెప్దాం అనుకుంది. 100 రూపాయలు ఇచ్చాడు, జేబులో పెట్టేసుకున్నాడు. సరే ఇంకొక అవకాశం ఇద్దాం అని చెప్పి ఈసారి 500 రూపాయల నోటు జాగ్రత్తగా వేసాడు కింద. అది కూడా అలా ఎగురుకుంటూ వచ్చి పడగానే ఈసారి మళ్ళీ 500 రూపాయలు తీసుకుని మళ్ళీ జేబులో పెట్టేశాడు. పైకి చూడలేదు, ఎక్కడి నుండి వస్తుందని చూడలేదు. ఈయన చూసాడు వీడిని నా వైపు తిరగాలంటే ఏం చేయాలనుకున్నాడు. ఎంత నున్నట్టు రాయి ఉంది పైన, దాన్ని తీసుకెళ్ళి వేసాడు కింద. అది సరాసరి తల మీద పడి ఎవరు కొట్టారని చూశాడు. అప్పుడు ఫోన్లో దెబ్బ అయితే తగిలిందని ఎవరి వైపు చూసావు? కొన్నిసార్లు దేవుడు కూడా అలాంటి పరిస్థితులు మన జీవితంలో అనుమతిస్తాడేమో. మీరు చెప్పండి, కొంతమంది దేవుని దగ్గర రావడానికి కారణాలు ఏమి ఉండొచ్చు? ఇక్కడ అనారోగ్యం కారణాలు అయ్యి ఉండొచ్చు, అపబాధల కారణాలు అయ్యి ఉండొచ్చు, కోర్టు కేసుల కారణాలు అయ్యి ఉండొచ్చు. ఏ కారణం చేత నువ్వు దేవుని దగ్గరికి వచ్చినా, ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వేం తెలుసుకున్నావు అనేది ముఖ్యం. యేసు ప్రభువుని నువ్వు ఎలా అర్థం చేసుకున్నావు అనేది ముఖ్యం.
ఆయన నీకేమై ఉన్నాడో ఎలా తెలుసుకున్నావు అన్నది ముఖ్యం. నో మ్యాటర్ హౌ యూ కమ్ టు గాడ్స్ ప్రెజెన్స్, ఇట్ మ్యాటర్స్ హౌ డు యూ నో హిమ్. నువ్వు ఎలా ఆయన తెలుసుకుంటున్నావు, ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనలో ఏ ఒక్కరు విశ్వాసఘాతకులు కాకుండా ఆయన మనం గుణపరుస్తాడట, క్రమపరుస్తాడు. కొన్నిసార్లు చేస్తాడు మనల్ని. చాస్టైజ్మెంట్ అంటే అర్థం ఏంటంటే సరి చేయడం, క్రమపరచడం దేవుడు చేస్తూ ఉంటాడు. ఎందుకోసం అంటే ఆయన మనల్ని స్నేహిస్తున్నాడు కాబట్టే, ఆయన మనస్ఫూర్తిగా మనల్ని స్నేహించే దేవుడు కాబట్టి మనం ఆయన రూపంలోనికి మారాలని కోరుతున్నాడు, ఆయనలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. వారిలో ఏ ఒక్కరు కూడా విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు హోషేయ ద్వారా. రెండో